బాలు తల్లి ప్రభావతి అయితే ఎంతో సంతోషంగా బాలు దగ్గరికి వచ్చి తన చేతిలో ఉన్న కాగితాన్ని పెట్టి ఇవన్నీ తీసుకునిరా అని చెప్తుంది బాలుతో చాలా సంతోషంగా. ఇంకా ఇది చూస్తున్న రోహిణికి ఒక్కసారిగా కోపం వచ్చి రోహిణి అయితే మనోజ్ దగ్గరికి వెళ్ళి నీకు నేనంటే ప్రేమ ఉందా అని అడుగుతుంది. ఇంకా దానితో మనోజ్ అలానే రోహిణి అయితే ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఇంకా మనోజ్కి ఏం చేయాలో అర్థం కాక ఏమైంది రోహిణి, ఇప్పుడు ఎందుకు గొడవ పడుతున్నావు, అసలు ఏం జరిగిందో చెప్పు అని అడుగుతాడు. అప్పుడే రోహిణి అయితే ఇలా అంటుంది, ఏం జరిగేదేంటి మనోజ్, నేనంటే నీకు అసలు ప్రేమ ఉందా, ఒకవేళ ప్రేమ ఉంటే గనక మీ అమ్మ మలేషియాకి వెళ్ళి మా నాన్ని చూస్తా అన్నప్పుడే నువ్వు వెళ్ళి ఆ బాలుని ఆపేవాడివి, నేనంటే నీకు ప్రేమ లేదు అని రోహిణి అయితే ఏడుస్తూ చెప్తుంది మనోజ్కి. ఇంకా మనోజ్ అయితే తన భార్య మాటలు విని కరిగిపోయి ఇంకా వెంటనే మనోజ్ అయితే హాల్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వస్తాడు. హాల్లో ప్రభావతి, బాలు, మీనా అలానే ఇంట్లో ఉన్న కుటుంబం సభ్యులందరూ ఉంటారు. అప్పుడే మనోజ్ అయితే తన తల్లి ప్రభావతితో ఇలా అంటాడు, అమ్మ మీరు మాత్రం మలేషియాకి వెళ్ళడానికి వీల్లేరు, కావాలంటే ఇంకెక్కడికైనా వెళ్ళండి, నాకేం ప్రాబ్లం లేదు, కానీ మలేషియాకి వెళ్ళడానికి మాత్రం నేను అంగీకరించను అని మనోజ్ అయితే చెప్తూ ఉంటాడు తన తల్లికి. వెంటనే బాలు అయితే మధ్యలో ఇలా అంటాడు కలుగు చేసుకొని, అయ్యో అమ్మా చూడమ్మా, నీ ఆశల మీద నిలాసలు చెల్లుతున్నాడు, మనం మలేషియాకి వెళ్ళి పరకరిద్దాం అనుకుంటే మరి లక్షల మింగినోడొచ్చి ఇప్పుడు ఇలా అంటున్నాడు అని బాలు అయితే చెప్తూ ఉంటాడు. ఇంకా దానితో ప్రభావతికి కోపం వచ్చి మనం మలేషియా వెళ్ళి తీరుతున్నాం, ఎవరు ఆపలేరు, ఎవరి భార్య ఆపలేరు, ఎవరు ఆపుకుంటారో చూద్దాం అని చెప్పి స్ట్రాంగ్ గా చెప్తుంది. మరి నిజంగానే ప్రభావతి అలానే బాలు మలేషియాకి వెళ్తారా, రోహిణి నిజస్వరూపం తెలుసుకుంటారా లేదా, ఈ విషయాలన్నీ తెలియాలి అంటే తర్వాత ఎపిసోడ్ ని చూసేయండి. తర్వాత ఎపిసోడ్ ని చూద్దాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.